వెల్కమ్ టు మెగానన్ టీవీ. కొత్త ఏడాది 2026కు ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రీతిలో స్వాగతం పలికింది. ముఖ్యంగా రాష్ట్రంలోని కోట్లాది మంది రైతన్నలకు మరియు భూ యజమానులకు కూటమి ప్రభుత్వం ఒక మరువలేని బహుమతిని అందిస్తుంది. ఇన్నాళ్లు భూమి రైతుదైతే పట్టాదారు పాస్బుక్ పై మాత్రం రాజకీయం సాగింది. ఒక వ్యక్తి ఫోటోను ప్రతి పాస్బుక్ పై ముద్రించి రైతుల ఆత్మ గౌరవంతో చెలగాటమాడిన పాత పద్ధతులకు ఇప్పుడు శాశ్వతంగా స్వస్తి పలికారు. జనవరి 2వ తేదీ నుండే రాష్ట్ర వ్యాప్తంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్బుక్ల పంపిణీ శ్రీకారం చుట్టారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ చారిత్రాత్మక మార్పును అధికారికంగా ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థల కంటే వ్యక్తులు ఎప్పుడూ గొప్పవారు కాదు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు ప్రతి పాస్బుక్ పై అప్పటి ముఖ్యమంత్రి ఫోటోను ముద్రించి అది ఒక ప్రైవేటు డాక్యుమెంట్ లాగా మార్చేశారనే విమర్శలు వచ్చాయి. భూమి యజమానిదైనప్పుడు ఆ పత్రంపై ప్రభుత్వ చిహ్నం ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఫోటో ఉండటం ఏమిటని సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ తప్పును సరిదిద్దుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఆ ఫోటోలను తొలగించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార చిహ్నమైన రాజముద్రను అత్యంత గౌరవప్రదంగా ముద్రించి పాస్బుక్లకు అసలైన విలువను మరియు పవిత్రతను తీసుకొచ్చారు. మొదటి దశలోనే ఏకంగా 21 లక్షల మంది లబ్ధిదారులకు కొత్త పాస్బుక్లను పంపిణీ చేయబోతున్నారు. జనవరి 2న ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగనుంది. రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడా ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా, లైన్లలో నిలబడే అవసరం లేకుండా పక్కాగా ఈ పంపిణీ ప్రక్రియ సాగేలా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులను కల్పిస్తూనే ప్రభుత్వ అధికారిక ముద్రతో కూడిన పత్రాన్ని అందించడం ఒక గొప్ప విజయంగా పరిగణించవచ్చు. ఈ కొత్త పాస్బుక్ల పంపిణీ కేవలం ఫోటోల మార్పుతోనే ఆగిపోలేదు. రికార్డులో ఉన్న చిన్నపాటి పొరపాట్లను సరిదిద్ది భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు లేకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రైతులు తమ భూములకు పూర్తి స్థాయి భద్రతతో కూడిన పత్రాలను అందుకోవాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నిరూపిస్తూ ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం పాలనలో తనదైన ముద్ర వేసింది. కొత్త ఏడాది ఆరంభంలోనే రాజముద్రతో కూడిన పట్టా అందుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.